హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. రొటీన్గా చేసే క్యారెట్ తాలింపు కాకుండా కొద్దిగా డిఫరెంట్గా, హెల్తీగా, చాలా సింపుల్గా, టేస్టీగా ఉండే ఈ విధంగా చేయండి. చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా కనుక రైస్లో కలిపించేసినట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేనైతే 1/2 kg క్యారెట్ను ఈ విధంగా ముక్కల్లాగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర చిటపటలాడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసేసి కొద్దిగా కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ను కూడా 2 సార్లు నీళ్ళల్లో తీసేసి తర్వాత ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. సాల్ట్ అనేది ఇప్పుడే వేయకూడదు. ఒకసారి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలపాలి. ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇందులోని రుచికి సరిపడా 1/2 స్పూన్ అయితే సరిపోతుందండి సాల్ట్ వేశాను. దీంట్లో సాల్ట్ అనేది ఎక్కువ పడదు, చూసి వేసుకోవాలండి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసేసి మరోసారి బాగా కలిపేసి మరో 5 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. చాలా త్వరగా మగ్గిపోతుంది క్యారెట్, ఎందుకంటే చాలా సన్నగా కట్ చేసాం కాబట్టి చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలు అయితే అయిపోయిందండి. తర్వాత ఇంకోసారి మూత తీసేసి చూసి ఒకసారి బాగా కలిపితే చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గినట్టయితే బాగా కనిపిస్తుంది. మనకు ఒకవేళ డౌట్ ఉంటే చెంచాతో మనం ఈ విధంగా చేత్తో కనుక ప్రెస్ చేసినట్లయితే ఈజీగా ప్రెస్ అయిపోతుంది. చూసారు కదా, అయితే మగ్గిపోయిందన్నమాట. ఇప్పుడైతే దీంట్లో నేను 2 కోడిగుడ్లు పగలగొట్టేసి వేస్తున్నాను. మీ కనుక కోడిగుడ్లు అయితే నచ్చకపోతే స్కిప్ చేసి వచ్చండి. ఇలాగే ఈ మెథడ్లో చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి. కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు వదిలేసి తర్వాత మరో 2 నిమిషాల తర్వాత ఇంకోసారి బాగా కలిపేసి కోడిగుడ్డు క్యారెట్కి బాగా తగిలేటట్టు మనం దీన్ని కలుపుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఇది మనం చేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నానండి నువ్వుల పౌడర్ నేను ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇందులో వేసేసి మనము దీంట్లో మసాలా అంతా అది పట్టేస్తే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఈ విధంగా నేనైతే ఇప్పుడు దీంట్లో నువ్వుల పౌడర్ అయితే వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల పౌడర్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఈ మసాలా అంతా క్యారెట్కి బాగా పట్టే విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రసం పప్పులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇంతే అండి, చాలా సింపుల్గా రెడీ చేసుకునే క్యారెట్ కోడిగుడ్డు తాలింపు అయితే రెడీ అయ్యండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది కదా, లైక్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.